హలో నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. ఇక మార్నింగ్ న్యూస్లో పలు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన వార్తలను మనం చూద్దాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, అలాగే ప్రజాశక్తి పత్రికల్లో ఎవరెవరు ఎలాంటి వార్తలు రాశారు, ఏ వార్తలను ఎవరు హైలైట్ చేశారనేది చూద్దాం. ఇక ముందుగా ఈనాడులో శబరిమల అయ్యప్ప ఆలయంలో రాష్ట్రపతి ముర్ము పూజలు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం పూజలు నిర్వహించారు. దీంతో ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించిన తొలి మహిళ దేశాధినేత అయ్యారన్నమాట. అలాగే భారత్ పాక్ సంబంధాలపై చర్చించాం, అంతర్జాతీయ వాణిజ్యం పైన మాట్లాడుకున్నాం. ప్రధానికి ఫోన్ చేసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. పాక్ ప్రస్తావన రాలేదని భారత్ మరొక ప్రకటన చేసింది. మోదీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన డొనాల్డ్, కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని. చూడొచ్చు, శ్వేత సౌధంలో పండగ సంబరాలు. నిన్న మన దేశ ప్రధానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్ చేశారు. కేవలం దీపావళి శుభాకాంక్షలు మాత్రమే ఆయన మోదీకి తెలిపారు. అయితే అక్కడ ఆయన ప్రకటించింది ఏంటంటే, అమెరికాలో పాక్ భారత్ సంబంధాల గురించి మేము చర్చించామని చెప్పి ప్రకటించారన్నమాట. లేదు, అసలు మేము ఆ ప్రస్తావనే లేదు, పాక్ ప్రస్తావనే ఆయన తీసుకురాలేదు, కేవలం పండుగ శుభాకాంక్షలు మాత్రమే తెలిపారు, దీపావళి పండుగ శుభాకాంక్షలు అని మన భారత్ దాన్ని ఖండించింది. మరి ఆయన ఎందుకు అలా చెప్పారో అంత పట్టని ప్రశ్న. అలాగే 28న అమరావతిలో 12 బ్యాంకుల కార్యాలయాలకు శంకుస్థాపన జరగబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగబోతోంది. అయితే డైరెక్ట్గా వచ్చి ఆమె పాల్గొంటారా శంకుస్థాపన కార్యక్రమంలో, లేకపోతే వర్చువల్గా చేస్తారనేది ఇంకా ఖరారు అవ్వలేదు. ప్రతిపాదనలతో వస్తే వెంటనే అనుమతులు. యుఏఈ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం. దుబాయ్లో రౌండ్ టేబుల్ సమావేశాలు పాల్గొన్న సీఎం మొదటి రోజు పర్యటనలో వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. పెట్టుబడులను ఆహ్వానిస్తూ రోడ్ షో కూడా అక్కడ నిర్వహించారు. అయితే అమరావతిలో గ్రంథాలయం ఏర్పాటుకు శోభా గ్రూప్ అనే సంస్థ 100 కోట్ల విరాళం కూడా ప్రకటించింది ఈ పర్యటనలో. ఆ సంస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు కూడా తెలిపారు. అలాగే పెట్టుబడిదారులతో ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. రామాయణంలో లక్ష్మణుడు అస్వస్థతకు గురైనప్పుడు రాముడు ఆందోళన చెందుతాడు. వెంటనే హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుడి ప్రాణాలు కాపాడుతాడు. అలాగే నేను వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పర్యాటకం ఇలా ప్రతి రంగంలోనూ ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికతను రాష్ట్రానికి తీసుకొస్తాను. రాష్ట్రానికి ఏ ప్రాజెక్టునైనా పారిశ్రామికవేత్తలు తీసుకువస్తే నేనే పరిశీలిస్తానని చెప్పి వాళ్ళతో చెప్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు. అలాగే పరిశోధకులు, ప్రొఫెసర్లు మాతృభూమికి విచ్చేయమంటున్నారు. విదేశాల్లోని భారత సంతతి విద్యా నిపుణులకు ఆకర్షించేందుకు కేంద్రం కొత్త పథకాన్ని తీసుకొస్తోంది. అలాగే ఉరుముతున్న అల్పపీడనం. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. శ్రీకాళహస్తిలో అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. తమిళనాడులోనూ ఎడతెగని వానలు. మరో 5 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుంది. చూడొచ్చు, కార్లు అన్నీ కూడా మునిగిపోయినాయి. రోడ్డు మీద ఇది రోడ్డా వాగాన రీతిలో వర్షాలు పడుతున్నాయి. అక్కడ రహదారి ఇదంతా కూడా. మా రాష్ట్రానికి రండి, అభివృద్ధికి సహకరించండి, మా విధానాలు ఎంతో అనుకూలం. ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిసి పనిచేయాలని ప్రతిపాదించారు. 4వ రోజు బ్రిస్బెన్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో దుబాయ్లో పర్యటిస్తున్నారు పెట్టుబడుల్ని తీసుకురావడానికి. అలాగే ఈయనేమో ఆస్ట్రేలియాలో పర్యటిస్తూ పెట్టుబడిదారుల్ని మా ఏపీకి రండి అని చెప్తున్నారు. ఇక అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కాండి, కూటమి పక్షాలతో సమన్వయం చేసుకోవాలి. పార్టీ శ్రేణులకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పిలుపు. రాష్ట్ర పదాధికారులు సమావేశంలో కార్యాచరణ ప్రకటన. అలాగే ప్రకాశం జిల్లాలోకి అద్దంకి వెళ్ళబోతోంది. సరిహద్దులు నిర్ణయిస్తూ 2 రోజుల్లో నివేదిక పంపాలి. CCLA జయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారన్నమాట. ఇల్లు నాణ్యంగా ఉంటేనే బిల్లు ఇస్తాం. ఏఈ నుంచి పీడీ వరకు అందరికీ పరిశీలన బాధ్యతలు అయితే అప్పచెప్పారు. ప్రత్యేక యాప్ కూడా దీనికి సంబంధించి రూపకల్పన చేశారు. ఆప్షన్ 3 కింద గుత్తేదారులు కట్టే గృహాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నమాట. ఇల్లులు కట్టడమే కాదు, వాటి నాణ్యతను ఏఈ నుంచి పీడీ వరకు అందరూ కూడా బాధ్యత అప్పగించి ఆ పరిశీలన మంచిగా ఉంటేనే, మంచిగా నిర్మిస్తేనే బిల్లులేమని చెప్తున్నారు. ఇక అలాగే ఏఐతో సృష్టిస్తే ఆ విషయం చెప్పాల్సిందే. డీప్ ఫేక్ పై కేంద్రం నూతన నిబంధనలు. ఇప్పుడు సాంకేతిక రంగం పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి అవరోధాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. లాస్ కూడా ఆ విధంగా ఉంటుంది. ఏంటంటే ఏది ఒరిజినల్ ఏది కూడా
అర్థం కావట్లేదు కొన్ని వీడియోలతో అలాగే ఫోటోలతో. కాబట్టి ఈ రంగంలో ఈ ఫేక్ ఏంటి ఇదేంటి అనేది కనిపెట్టేందుకు మనకి ఇప్పుడు డీప్ ఫేక్పై కేంద్రం కొత్త నిబంధనలు అయితే ఐటీ రంగంలో తీసుకొచ్చింది. ఏంటంటే ఫోటో పైన కానీ వీడియో పైన కానీ ఆడియో పైన కానీ ఫోటోపై అయితే ఒక సింబల్ ఏర్పాటు చేయాలి ఇది ఫేక్ అని. అలాగే వీడియో అయినా ఆడియో అయినా 10 సెకండ్ల లోపు అది కృత్రిమంగా సృష్టించిందని తెలిసేలా చేయాలన్నమాట. 50 లక్షల మంది కంటెంట్ క్రియేటర్లు ఉన్నారు ఈ ఏఐకి. వాళ్ళందరూ కూడా వాళ్ళ సైట్లలో ఇది కంపల్సరీగా అప్లోడ్ చేయాలని నిబంధనలు అయితే తీసుకురాబోతుంది అన్నమాట. అలాగే సాకారమవుతున్న పునరావాసం, పోలవరం ప్రాజెక్టులో తొలుగుతున్న అడ్డంకులు, త్వరలో 1100 కోట్ల చెల్లింపులు, 781 నిర్వాసిత కుటుంబాలకు ఆనందం, మరిన్ని గిరిజన కుటుంబాలకు భూమి ఇచ్చేందుకు సిద్ధం, కాలనీలు నిర్మించిన చిన్న గుత్తేదారులకు కూడా ఊరట లభించిందట. ఇక అలాగే హైవే విస్తరణ సరే, కోడలిలో పైవంతులు లేవి, విజయవాడ మచిలీపట్నం ఎస్హెచ్ విస్తరణకు డిపిఆర్, వీటిలో పలు కోడల్లో ఫ్లైఓవర్లో ప్రతిపాదనలే లేవు, జాతీయ రహదారిని ఇలా విస్తరిస్తే ప్రయోజనం ఏమిటని వాళ్ళు వంతెనలపై వార్తనైతే ప్రధానంగా ఈనాడు రాసుకొచ్చింది. అలాగే ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్తగా దుబాయ్కి సంబంధించిన శోభా గ్రూప్ ఉంది కదా, మన రాష్ట్రంలో గ్రంథాలయం నిర్మించడానికి 100 కోట్లు విరాళం ఇచ్చారు కదా, ఆ వార్తను బ్యానర్ వార్తగా రాశారు. అలాగే బంగారం గురించి ఇక్కడ మరొక వార్త, బంగారం తగ్గుముఖం, ఒక్క రోజులోనే 4690 తగ్గిన రేటు, తులం ధర 125,890. అలాగే భారత్లో పెట్టుబడులకు ఆంధ్ర గేట్వే అని దుబాయ్లో అక్కడ పెట్టుబడిదారులతో మాట్లాడుతున్న లోకేష్ వార్తను అయితే ప్రధానంగా రాశారు. అలాగే ఐఫోన్ ఆర్డర్ చేస్తే ఐకు ఫోన్ డెలివరీ అయిందంట. అమెజాన్ కంపెనీ ఎండీకు అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. నోటీసులకు స్పందించకపోవడంతో వినియోగదారుల కమిషన్ తీవ్ర చర్య తీసుకుంది. కర్నూలు జిల్లాలో ఈ కేసు నమోదైందన్నమాట. అలాగే అమెజాన్లో రోబోలు ఉద్యోగులను తగ్గించుకునేందుకు ప్రణాళిక, అందుకే ఈ తప్పిదం జరిగినట్టుందన్నమాట. వరేవా విశాఖ, గూగుల్కు ముందే రక్షణలో అంతర్జాతీయ ఖ్యాతి. ఈ గూగుల్ కంపెనీ రాబోతుంది కదా విశాఖలో, దానికి సంబంధించి ఆంధ్రజ్యోతి ఒక ప్రత్యేక కథనాన్ని ఏర్పాటు చేసిందనమాట. ప్రపంచం మొత్తం విశాఖ వైపే చూస్తుందంటే ఇక విశాఖని ప్రత్యేకంగా ఇది విశాఖ అని చెప్పనవసరం లేదంట. ప్రపంచంలో చైనా, అమెరికా కూడా దీనిపై నిఘా పెట్టిందంటే వీళ్ళ రాష్ట్రంలో ఏమేమి జరుగుతుంది ఏంటనే విషయం మీద వాళ్ళు గ్రౌండ్తో ఒక వార్త రాశారు. ఇక అలాగే హైస్పీడ్ ఏపీ, రాష్ట్రానికి 2 ఎలివేటెడ్ రైలు క్యారిడార్లు రాబోతున్నాయి. వ్యయం 5.42 లక్షల కోట్లు, వేగం 350 కిలోమీటర్ల వేగం. హైదరాబాదు చెన్నై 760 కిలోమీటర్లు, వ్యయం 3.4 లక్షల కోట్లు. రాష్ట్రంలో 7 జిల్లాలు 9 ప్రత్యేక స్టేషన్లు కట్టబోతున్నారు. 504 కిలోమీటర్ల లైను ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే హైదరాబాద్ బెంగళూరు మధ్య 605 కిలోమీటర్లు, ఇదిలో 238 లక్షల కోట్ల ఖర్చు చేయబోతున్నారు. రాష్ట్రంలో 4 జిల్లాలు 6 ప్రత్యేక స్టేషన్లు రాబోతున్నాయి. 263 కిలోమీటర్ల లైను రాబోతుంది. దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు, రూట్ మ్యాప్ సిద్ధం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సహకారం అందించబోతుంది. అలాగే జగన్ తప్పుడు నెంబర్ ఇచ్చారు, కోర్టును తప్పుదోవ పట్టించారు, షరతులను ఉల్లంఘించారు. ఇక విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వద్దు, ప్రత్యేక కోర్టులో సిబిఐ వాదనలు అయితే వినిపించింది. ఇక ఆయనకి విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఇవ్వద్దని. జగన్ అసలు ఫోనే వాడరు, గతంలోనూ వ్యక్తిగత సిబ్బంది నెంబర్లే ఇచ్చారు, మాజీ సీఎం తరపు న్యాయవాదులు వెల్లడి. ఇక భారతికి ఫోన్ చేసింది ఎవరు, ఏం చెప్పారు, తదుపరి దర్యాప్తునకు ఆదేశించమని వైఎస్ సునీత కోర్టునైతే ఆశ్రయించారు. లేదంటే అసలు వ్యక్తులు తప్పించుకుంటారు. వివేక హత్యపై సిబిఐ కోర్టులో సునీత పిటిషన్, దర్యాప్తు సంపూర్ణంగా జరగాలి, లేదంటే తండ్రిని కోల్పోయిన నాకు మరింత అన్యాయం జరుగుతుంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కస్టడీలోకి విచారణ జరపాలని చెప్తున్నారు ఆమె. సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలుకు ఆదేశాలు ఇవ్వండి వివేకానంద రెడ్డి కుమార్తె అభ్యర్థిస్తుందన్నమాట సిబిఐ కోర్టుని. అలాగే సుంకాలు 16% లోపే, అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై తుది దశలో చర్చలు. జన్యు మార్పిడి చేయని మొక్కజొన్న సోమియాలు దిగుమతులు పెంచుకునేందుకు భారత్ అంగీకారం. ఈ నెలాఖరులోనే ప్రకటన వెలువడే అవకాశం. కేంద్ర అధికార వర్గాలను ఉటకాయిస్తూ మింట్ కథనం. అమెరికా శ్వేత సౌధంలో ఘనంగా దీపావళి వేడుకలు. మోదీకి ట్రంప్ ఫోన్, భారతీయులకు శుభాకాంక్షలు. రష్యా చమురు కొనుగోళ్లు భారత్ తగ్గిస్తుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. సాక్షిలో చూసినట్లయితే గత ప్రభుత్వం మద్యం కుంభకోణం జరిగిందంటూ అనేక మంది వైసీపీ ప్రధాన నేతలను అయితే అరెస్టులు చేశారు. దీనికి సంబంధించిన వార్తనైతే వీళ్ళు బ్యానర్ వార్తగా రాశారు. మానసిక సమస్యలున్న సత్యప్రసాద్తో తప్పుడు వాంగ్మూలమా, మద్య విధానంపై అక్రమ కేసులో
దాని ఆధారంగా అరెస్టుల చంద్రబాబు సర్కారు బరితెక్కింపు అంటూ వార్తనిచ్చారు. తీవ్ర మానసిక అనారోగ్య సమస్యలో బాధపడుతున్న సత్యప్రసాద్ తాజాగా పట్టుబడిన వైద్య నివేదికలతో తీవ్ర కలకలం. సత్యప్రసాద్ వాంగ్మూలం ఆధారంగా అక్రమ అరెస్టుకు పాల్పడ్డ సిట్ ఈ అక్రమ కేసుల ఆధారంగా ఇచ్చిన వాంగ్మూలానికి ఏ విలువ ఉంటుంది? సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారట. మద్యం అక్రమ కేసులో వరుసగా బెడిసికొడుతున్న కూటమి సర్కారు కుతంత్రాలు, అలాగే 124, 121 అబద్ధపు వాంగ్మూలాల కుట్రలు విఫలమైపోయాయట. మిథున్ రెడ్డిపై అభియోగాలకు ఆధారాలే లేవన్న న్యాయస్థానం. ఛార్జ్షీట్పై న్యాయస్థానం ప్రశ్నలతో సిట్కు షాకు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ ఇచ్చింది. అలాగే 11 కోట్ల నగదు జప్తు డ్రామా బట్టబయలైంది. సోదాల పేరుతో లేని ఆధారాలు సృష్టించే పన్నాగం విఫలమైందని చెప్పి వార్తనైతే ఇచ్చారు. అలాగే ఎవరినైతే విచారించారో ఆయనకి మానసిక స్థితి బాగోలేదంటూ 2024 ఆగస్టు 18న మానసిక వైద్యులు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ను కూడా వీళ్ళు ప్రధానంగా ఇక్కడ రాశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పారదర్శకంగా మద్యం విధానం, అక్కడ అవినీతి లేదు, కుంభకోణం అసలే లేదు, అందుకే అబద్ధపు వాంగ్మూలాలతో అక్రమ కేసుకు ప్రభుత్వం కుట్ర పండింది. అసలు మద్యం డాన్ చంద్రబాబే ఆధారాలతో సహా నిరూపించిన సిఐడి అంటూ వార్త. ఈ కేసులో చంద్రబాబు ఇప్పటికే బెయిల్ పైనే ఉన్నారంట. 2024 నుంచి మరింత బరితెగించి మద్యం దోపిడీ చేస్తున్నారంట. నకిలీ మద్యం మాఫియా వ్యవస్థీకృతంతో టీడీపీ సిండికేట్ బరితెగించిందంటూ వార్తలు రాశారు. అలాగే అనంతపురం జిల్లాలో పచ్చమట కన్నుబడి రాష్ట్రంలోనే అతిపెద్ద భూ కబ్జా చేశారంట. 3,000 కోట్ల రూపాయలు ఈ భూమి వాల్యూ అట. అనంతపురం శివారులో సోత్రియం భూములు కబ్జాకు యత్నాలు. ఇప్పటికే 450 కోట్ల విలువైన భూములను జీపీఐ రిజిస్ట్రేషన్. 68 ఏళ్ల కిందట అమ్మిన వ్యక్తి వారసుడు నుంచి జీఏపీ. వాళ్ళ ఖాళీ స్థలాలకు కంచే అడ్డొస్తే వారిని బెదిరింపులు. తెర వెనుక రాప్తాడుకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి దీని వెనకాల ఉన్నారట. ప్రభుత్వ కీలక నేత అభయం ఇచ్చినట్లు సమాచారం. పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేదంటున్న బాధితులు. అక్రమార్కులకు సహకరిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు. ఏ రోజు ఎవరి ఆస్తి దొంగ రిజిస్ట్రేషన్ అవుతుందో తెలియక అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారట. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ఆయన మాట్లాడబోతున్నారు. అలాగే రాష్ట్రంలో భారీ వర్షాలు. రాజయ్యపేట ప్రజలకు హోంమంత్రి క్షమాపణలు చెప్పాలి. బల్క్ డ్రగ్ పార్కు రానివ్వబోవని ఎన్నికల ముందు చెప్పింది తప్పని ఒప్పుకో. అక్రమ కేసులతో ప్రజా ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే ఊరుకునేది లేదు. బల్క్ డ్రగ్ పార్కుపై రైతుల పోరాటానికి వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించబోతుంది. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు ఆందోళనకు సంఘీభావం తెలిపిన శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స పాల్గొన్న రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, మాజీ మంత్రులు గుడివాడ, అలాగే ముత్యాల నాయుడు. ఇక అలాగే ఇంటింటికి కుళాయి పథకాన్ని కూటమి ప్రభుత్వం చెప్పింది. అలాగే చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో అవి అమలు చేశారు. మరి వాటి బిల్లు మాత్రం ఇంకా ప్రభుత్వం చెల్లించలేదు. బిల్లుల కోసం రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు, గ్రామాల్లో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసిన చిన్న కాంట్రాక్టర్లకు 826 కోట్ల బకాయిలు బిల్లులు చెల్లించాలంటూ RWS ENC ఆఫీస్ ముందు ధర్నా. చిన్న కాంట్రాక్టర్లపై వివక్ష చూపిస్తున్నారంటూ మండిపాటు. ముందు పనులు చేసిన వారికి ముందుగానే బిల్లు చెల్లించాలని డిమాండ్. విజయవాడ గొల్లపూడిలో నల్ల బ్యాడ్జీలతో వీళ్ళు ర్యాలీ కూడా నిర్వహించారు. ఇక అలాగే పేదల గుండె ఘోష పట్టని సర్కారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మెతో పేదల పరిస్థితి మరీ దయనీయంగా మారిందట. గాలిలో దీపంలా గుండె జబ్బు బాధితులు ప్రాణాలున్నాయట. ఆసుపత్రుల్లో బైపాస్ సర్జరీలు చేయకపోవడంతో మందులతో నెట్టుకొస్తున్న వైనం. నేడు విజయవాడలో నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులు ధర్నా కూడా నిర్వహించబోతున్నారట. 250 కోట్లు ఇస్తానంటూ ప్రభుత్వం బేరసారాలు ఆడుతుందట. అయితే 3,000 కోట్లకు పైగా బకాయిలుంటే ఆసుపత్రులు ఎలా నడపాలని చెప్పి ఆసుపత్రుల యజమానులు అంటున్నారట. బిల్లులన్నీ క్లియర్ చేయాల్సిందే అంటున్న యాజమాన్యాలు. ధర్నాకు రాష్ట్ర నలుమూల నుంచి తరలి వస్తున్న యజమానులు, అలాగే వైద్యులు కూడా వస్తున్నారట. అలాగే ఇది చాలా అరాచకమైన వార్త. టీడీపీ నేత అరాచకం. బాలికపై లైంగిక దాడికి యత్నం. తాతనంటూ ఇప్పటికే పలుమార్లు బాలికను తీసుకెళ్లిన వైనం. అడ్డగించిన వ్యక్తికి తాను కౌన్సిలర్లని బెదిరింపులు. స్థానికులు దేవశుద్ధి, పోలీసులకు అప్పగింత. కాకినాడ జిల్లా తుని మండలంలో దారుణం. ఆడబిడ్డల ప్రాణాలకు రక్షణ కల్పిస్తాం, బాలికల పైన అఘాయిత్యం జరిగితే చూస్తూ ఊరుకోమని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు, చెప్తూనే ఉన్నారు. హోంమంత్రి గారు అయితే ఇంకా చెప్పనవసరం లేదు. మరి టీడీపీ నేతే ఇతను ఒక ఎస్సీ సెల్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు అనమాట. మరి మనవరాల వయసున్న
8వ తరగతి చదువుతున్న గిరిజన బాలికను హాస్టల్ నుంచి తీసుకెళ్ళి అప్పటికే 2-3 సార్లు తీసుకెళ్ళాడంట. 4వసారి దొరికిపోయాడు. అది ఎలాగా ఆ తీసుకెళ్ళిన తోటలోకి 3 సార్లు తీసుకెళ్ళాడు. ఇది 2 సార్లు ఆ తోట యజమాని కంట్లో పడింది, ఒక సపోటా తోటలోకి. నిన్న మొత్తం ఈ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అయింది. చాలామంది నెటిజన్లు ఇతను చాలా ఘోరంగా అతి ఘోరంగా కామెంట్ చేశారు. ఆ తర్వాత స్థానికులు ఇతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. ఇతనిపై ఫోక్సో కేసులు కూడా నమోదవుతున్నాయి. ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా ఉంది. అయితే అధికార పార్టీ మరొక మాట చెప్తుంది, ఇతనికి మా పార్టీకి ఏ సంబంధం లేదు, ఏ పదవులు లేవని చెప్తున్నారు. బుకాయించే ప్రయత్నం చేస్తుందన్నమాట. కానీ ఇతను ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది నాయకులు వచ్చినప్పుడు, ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు అయితే ఇప్పుడు వైరల్గా మారాయన్నమాట. ఇతన్ని ప్రజా కోర్టులో శిక్షించాలని పలువురు అభిప్రాయం కూడా పడుతున్నారు. అలాగే సంక్షేమ హాస్టల్ బాలికపై లైంగిక దాడి, అవసరమైన వస్తువులు కొనిస్తారని మాయమాటలు, స్నేహితుడితో కలిసి బైక్పై బాలికను తీసుకెళ్లిన యువకుడు హోటల్కు తీసుకెళ్లి అఘాయిత్యం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఘటన. అసలు సేఫ్గా ఉంటారని చెప్పి హాస్టల్స్లో ఈ తల్లిదండ్రులు ఎక్కువ ఉంచి వాళ్ళ పనులకు వెళ్తుంటారు. ఎందుకంటే వలస కార్మికులు ఎక్కువగా పిల్లల్ని హాస్టల్స్లో వేసి వెళ్తారు వాళ్ళ చదువులకు ఆటంకం కలగకుండా. కానీ అక్కడ సేఫ్గా ఉండాల్సిన చోటు నుంచే ఈ ప్రమాదాలు చోటు చేసుకోవడం అనేది చాలా చాలా దుర్మార్గం అన్నమాట. ఇన్ని చట్టాలు కఠినంగా వస్తున్నా మారని పరిస్థితి. అలాగే ప్రజాశక్తిలో బ్యానర్ వార్తగా చంద్రబాబు నాయుడు గారు మరి దుబాయ్లో పర్యటించినటువంటి వార్తని వీళ్ళు రాశారు. అలాగే కుండపాత వర్షాల గురించి రాశారనమాట. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాల్సిందే, విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శంకరావం. ఆరోగ్యశ్రీ వైద్యుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని వార్త ఇచ్చారు. ఇక ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి వార్తలు.